ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూడొచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా అయితే 2 నోటిఫికేషన్లు రావడం జరిగిందండి. ఇవి రెగ్యులర్ బేసిస్ మీద, అంటే పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇవి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇవి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్గా వివరంగా అర్థమయ్యేలా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 11/9/2025 నుంచి 2/10/2025 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ మనకి అక్టోబర్ 2వ తారీఖు. ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 2 రోజులు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https://bank.sba.web/careers/current openings. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. అది ఎలా ఓపెన్ చేయాలి, మీరు ఎలా అప్లై చేయాలి కూడా నేనైతే వివరంగా మీకు తెలియజేస్తానండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఎన్నో చూద్దాం. చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, ఇక్కడ మేనేజర్ ప్రొడక్ట్స్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలాగే డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. మనం వర్క్ చేయాల్సింది డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అన్నమాట. సో మేనేజర్ ఉంది, డిప్యూటీ మేనేజర్ ఉంది. ఈ 2 రకాల పోస్టులకి సంబంధించి స్కేల్ కూడా ఇచ్చారు. గ్రేడ్ MMGS 3, MMGS 2nd గ్రేడ్. ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇచ్చారు చూడండి, క్యాస్ట్ వైజు, అలాగే PWD, అలాగే మనకు ఉండాల్సిన ఏజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. వేకెన్సీస్ కేటగిరీ వైజ్ చూద్దాం. చూడండి, SCకి వచ్చి 9, STకి 3, OBCకి 15, EWS 5, అన్రిజర్వ్డ్ 27. టోటల్ ఇక్కడ 2 రకాల పోస్టులకి, అంటే మేనేజరు, డిప్యూటీ మేనేజర్కి సంబంధించి 59 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. అందులో మళ్ళీ PWD క్యాండిడేట్స్కి VI అంటే విజువల్ ఇంపేర్డ్, దానికి 2 పోస్టులు ఇంక్లూడింగ్ అనమాట. HIకి వచ్చి 1. నెక్స్ట్ ఏజ్ ఇచ్చి 31/8/2025 అంటే ఆగస్ట్ 31వ తారీఖు ఉండాల్సిన ఏజ్. మేనేజర్ స్థాయి ఉద్యోగానికి అయితే 28 సంవత్సరాలు మినిమం ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 35 సంవత్సరాలు ఉండాలి. డిప్యూటీ మేనేజర్కి వచ్చి మినిమం ఏజ్ 25 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 32 సంవత్సరాలు అనేది ఉండాలి. అంటే 31/8కి 32 సంవత్సరాలు మించకూడదని అర్థమండి. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. OBC నాన్ క్రీమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ 3 years ఉందండి. అంటే ఇక్కడ 35 అంటే 38, 32 అంటే 35. సో అలాగండి. అలాగే SC ST కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఇచ్చారండి. అలాగే PWD క్యాండిడేట్స్కి మళ్ళీ అందులో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారండి. అన్రిజర్వ్డ్ EWS అయితే 10 years రిలాక్సేషను, OBC కేటగిరీ అయితే కనుక 13 సంవత్సరాల రిలాక్సేషను, SC ST అయితే కనుక 15 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, వర్క్ ఎక్స్పీరియన్సు, మనకు ఉండాల్సిన స్కిల్స్, ఉండాల్సిన సర్టిఫికేట్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ ఏంటంటే BE అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, BTech బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే BE BTech చదివి ఉండాలండి. దానిలో కొన్ని కోర్సులు ఇచ్చారండి, దానికి సంబంధించిన కోర్సులు చేస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా కంప్యూటర్స్, లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఎలక్ట్రానిక్స్, లేదా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈ సబ్జెక్టులు అయితే చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే MCA చేసి ఉండాలండి. అలాగే మీకు మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి 60% ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఈ క్వాలిఫికేషన్తో పాటుగా, అంటే ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఎడిషనల్గా ఎవరైనా MBA చేస్తే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తుందండి. లేదా MBA కాకుండా ఎగ్జిక్యూటివ్ MBA కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏది చేసినా కానీ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారండి. అదర్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఉండాల్సిన ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మిమ్మల్ని అయితే ప్రిఫర్ చేస్తారనమాట. సో ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. అందులో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక మిమ్మల్ని ముందుగా అయితే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుందండి.
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, Prince 2 practitioner, NPCA certification of payment systems, RBI credit payment specialist, certified card industry professional, certified information system security professional, PCI qualified assessor, certified risk and compliance professional, సర్టిఫైడ్ కార్డ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్. సో ఇవి ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. అది కూడా ఎందులో ఉండాలంటే డిజిటల్ పేమెంట్స్ లేదా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ లేదా ఫాస్ట్ ట్యాగ్ లేదా డిజిటల్ సొల్యూషన్స్ లేదా ఫిన్టెక్ లేదా రిస్క్ మేనేజ్మెంట్ లేదా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వీటిల్లో ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దీనికి ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్గా కౌంట్ చేయరండి అది. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఇచ్చా చూడండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అప్ టు డేట్ అండ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో మెన్షన్ చేయాల్సినవి ఇక్కడ మెన్షన్ చేశారండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్, డేట్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే మీరు ఏ విధమైన వర్క్ చేశారు, అలాగే డేట్స్ ఫ్రమ్ డేటు టు డేటు, ఎంతకాలం 2 ఇయర్సా 3 ఇయర్సా 4 ఇయర్సా, అక్కడ మీ లెవెల్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, అలాగే మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రతిదీ కూడా మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో అయితే ఉండాలండి. అలాగే స్పెసిఫిక్ స్కిల్స్ మీకు ఉండాల్సిన స్కిల్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, అనలిటికల్ థింకింగ్, ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఎంఎస్ ఎక్సెల్ బాగా వచ్చి ఉండాలండి. అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అన్నీ తెలిసి ఉండాలండి. సో ఈ స్పెసిఫిక్ స్కిల్స్ అనేవి ఉండాలండి ఖచ్చితంగా. అలాగే డిప్యూటీ మేనేజర్ సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ అండి, బీఈ బీటెక్, అలాగే ఒకవేళ అది లేదంటే ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మీకు అదర్ క్వాలిఫికేషన్ కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉంటే ప్రిఫర్ చేస్తారని ముందు చెప్పాను కదా, సేమ్ అదేనండి. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ మాత్రమే అడిగారు. 3 సంవత్సరాలు ఉండాలండి ఎక్స్పీరియన్స్, సేమ్ అదే ఫీల్డ్ అండి. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ ఇవైతే ఉండాలని నేచర్ ఆఫ్ డ్యూటీస్, డేట్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లెవెల్ ఆర్ పొజిషన్, రెస్పాన్సిబిలిటీస్, అలాగే స్పెసిఫిక్ స్కిల్స్ కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ స్కిల్స్ అనేవి ఉండాలండి. నెక్స్ట్ మనకి జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. సో మనం చేయాల్సిన వర్క్ ఏంటనేది ఇందులో ప్రతిదీ అయితే వివరంగా ఇచ్చారండి. 2 పోస్టులకి కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నాయండి. సేమ్ వర్డ్స్ అయితే ఉన్నాయి, సేమ్ వర్క్ అండి. మ్యాక్సిమం మేనేజర్ వచ్చి మీకు ఇక్కడ శాలరీ చూడండి 85,920 నుంచి 105,250 రూపాయల వరకు అయితే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మంత్లీ శాలరీ ఇది. డిప్యూటీ మేనేజర్ వచ్చి 64,820 నుంచి 93,960 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. మనం వర్క్ చేయాల్సిన ప్లేస్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండి. అలాగే ఇక్కడ మనకి ఇచ్చారు కార్పొరేట్ సెంటర్ ముంబై, ఒకవేళ అక్కడ కానీ లేదంటే ఎనీ ఆఫీస్ ఆర్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఎస్బీఐ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడైనా అయితే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలండి మనం. సో నెక్స్ట్ మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు చూడండి. షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. మనది అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేస్తారండి. దాని తర్వాత ఇంటర్వ్యూకి అనేది కాల్ ఫర్ చేస్తారండి. ఇంటర్వ్యూ వచ్చి 100 మార్క్స్ ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మన హాల్ టికెట్స్ కూడా మనకి ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు మెయిల్ పెట్టడం కూడా జరుగుతుందండి. మీరు మెయిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటూ ఉండాలండి. సో ఏ విధమైన హార్డ్ కాపీ కూడా మీకు పంపించరు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మెయిల్లోనే మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ మనకి ఎలా అప్లై చేయాలనేది అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేయాలండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు తీసుకోరు. మనకి ఫీజు వచ్చి రూ. 750 ఇచ్చారండి. అది కూడా జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళకి మాత్రమే 750. మిగతా వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది లేదండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ నో ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. అంటే వీళ్ళకి ఏ విధమైన ఫీజు కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదండి. సో ఓన్లీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 750 ఫీజు మెన్షన్ చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ద్వారా అయితే మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి ఇచ్చే చూడండి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి, సిగ్నేచర్ అంటే మన సంతకం, బయోడేటా పీడిఎఫ్. ఈ బయోడేటా అనేది మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారండి, దానికి సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెజ్యూమే అంటే మనం తయారు చేసుకోవాలండి. ఇది రెజ్యూమే తయారు చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టాలి. అలాగే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ వేరే పాన్ కార్డ్ కానీ ఏదైనా సరే ఐడి ప్రూఫ్ అనేది ఒకటి పెట్టాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, రిలవెంట్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్స్ అంటే మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, డిగ్రీ, పీజీ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మనం ఎందులో అయినా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, పిహెచ్ కేటగిరీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి. ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే దీనికి స్పెసిఫిక్గా కొన్ని క్వాలిఫికేషన్స్ అడిగారు కదా, సో అవి కనుక ఉంటే అక్కడ పెట్టాలండి. ఇందులో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక శాలరీ పే స్లిప్ అనేది పెట్టాలి. ఆల్రెడీ ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే శాలరీ పే స్లిప్ పెట్టాలండి. నెక్స్ట్ వచ్చి మీరు ఎలా అప్లోడ్ చేయాలి, డైమెన్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ ఎక్సెప్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ వచ్చి జేపీజీ ఫార్మేట్లో పెట్టాలండి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో మాత్రమే పెట్టాలి, అది కూడా A4 సైజులో పెట్టాలి. 500 KB మించకూడదండి ఈ పీడిఎఫ్ అనేది. మనకి ఫోటోగ్రాఫ్ ఇచ్చారు చూడండి, 20 KB నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. 200x230 పిక్సెల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకి సిగ్నేచర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ సిగ్నేచర్ వచ్చి 10 KB to 20 KB మధ్యలో అప్లోడ్ చేయాలి. 140x60 పిక్సెల్స్ అనేది డైమెన్షన్ అనేది ఉండాలండి. సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్స్లో ఉండాలండి, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ పెట్టండి, స్మాల్ లెటర్స్లో పెట్టండి, అది అప్లోడ్ చేయండి. సో అలాగే మనకి డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలంటే 200 డాట్స్ పర్ ఇంచ్ అనేది ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలండి, పీడిఎఫ్ ఫార్మేట్లో అయితేనే యాక్సెప్ట్ చేస్తారండి. సో అందులో కూడా ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలంటే అలాగే ఉండాలి. అప్లై ఆన్లైన్ అనేది ఆల్రెడీ ఇచ్చారు, సో ఆల్రెడీ మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకో విధమైన పోస్టులు పడినాయి కదా, సో మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్ ఇవి వచ్చి 63 అండి. ముందు చెప్పినవి 59 పోస్టులు అయితే ఇవి 63 పోస్టులు. టోటల్ వచ్చి 122 వేకెన్సీస్ అండి. సో ఇందులో వచ్చి మేనేజర్ అండి, క్రెడిట్ అనలిస్ట్ అనమాట, మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్, స్కేల్ 3 ఇది స్కేల్ 3 గ్రేడ్ అండి. ఇది రెగ్యులర్ వేకెన్సీస్ అలాగే బ్యాక్లాగ్ అంటే పాత వేకెన్సీస్ టోటల్ కలిపి 63 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీకి వచ్చి 11, ఎస్టీకి 7, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 5, అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 26. ఈ 26 వేకెన్సీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇంక్లూడింగ్ ఇందులో విఐకి 1, హెచ్ఐకి 1, ఇవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అండి. ఏజ్ వచ్చి 31/8/2025 నాటికి మినిమం అనేది 25 సంవత్సరాలు ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ ఇచ్చి 35 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చండి. కట్ ఆఫ్ డేట్ 31/8/2025. ఇది కూడా వర్కింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా వర్క్ చేయడానికి అయితే సిద్ధపడాలండి. అలాగే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఇది కూడా సేమ్ అండి. సో షార్ట్ లిస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూకి అనేది కాల్ ఫర్ చేస్తారండి.
అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 10 సంవత్సరాలు, ఓబీసీ 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వచ్చి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డిగ్రీకి సంబంధించి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది మెన్షన్ చేశారు చూడండి. బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 31/8/2025 నాటికైతే ఉండాలి. గ్రాడ్యుయేట్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, ఎనీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అండి. దాంతోపాటుగా అంటే డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఎంబీఏ కూడా చేసి ఉండాలండి. ఎంబీఏకి స్పెషలైజేషన్ ఇచ్చారు చూడండి. ఫైనాన్స్ ఆర్ పీజీడీబీఏ ఆర్ పీజీడీబీఎం ఆర్ ఎంఎంఎస్ ఫైనాన్స్ ఆర్ సిఏ ఆర్ సిఎఫ్ఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అండి. సో ఇవి కనుక ఎంబీఏ కానీ, సిఏ కానీ, సిఎఫ్ఏ కానీ, ఐసిడబ్ల్యూఏ కానీ చేసుంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చండి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు చూడండి. అంటే చదువు పూర్తయిన తర్వాత ఆ పీజీ అనేది అయిన తర్వాత ఏముండాలి ఏంటనేది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది కూడా కార్పొరేట్ క్రెడిట్ ఆర్ హై వాల్యూ క్రెడిట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సూపర్వైజరీ ఆర్ మేనేజ్మెంట్ రోల్ in a scheduled commercial bank or associate or subsidiary of a scheduled commercial bank or in a public sector or listed financial institution or company. సో వీటిలో అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ మనకు ఉండాల్సిన స్కిల్స్ ఎనాలిసిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ అప్రైజల్ ఆర్ అసెస్మెంట్ ఆఫ్ క్రెడిట్ ప్రపోజల్ ఆర్ క్రెడిట్ మానిటరింగ్ ఎక్సెట్రా. సో ఇవైతే ఉండాలండి స్కిల్స్. మన జాబ్ ప్రొఫైల్లో మనం చేయాల్సిన వర్క్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. మన రెస్పాన్సిబిలిటీస్, మనకు సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్ అవన్నీ మెన్షన్ చేయడం జరిగిందండి. దీనికి వచ్చి 6 months ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. మనం సెలెక్ట్ అయితే కనుక 85,920 నుంచి 105,280 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. సో అది కూడా మీరు చూడొచ్చు. దీనికి కూడా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అనేది కాల్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకి మెయిల్ రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చి 100 మార్క్స్ అనేది ఉంటుందండి. సో ఆ మార్క్స్ని బట్టి మీకైతే ఉద్యోగం రావడం జరుగుతుందండి. ఆన్లైన్లో అప్లై చేయడం ఎలాగంటే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. 750 రూపాయల ఫీజు అనేది ఉంది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి. ఫర్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నో ఫీజ్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగానే ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, రెజ్యూము, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, శాలరీ ప్లే స్లిప్, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, బయోడేటా, డిక్లరేషన్ 2 ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. ఈ బయోడేటా డిక్లరేషన్ 1, డిక్లరేషన్ 2 అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. ఇది ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలండి. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చెప్పిన విధంగానే. సో ఇవైతే మనం జేపీజీ ఫార్మేట్, పీడిఎఫ్ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఆన్లైన్లో వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే చూడండి, sbi.co.in మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుందండి వెబ్సైట్. ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో నెట్ బ్యాంకింగ్ పక్కన కెరీర్స్ అని ఉంది చూడండి. కెరీర్స్ CAREERS కెరీర్స్. ఈ కెరీర్స్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత కింద చూడండి కరెంట్ ఓపెనింగ్స్, CURRE ఏంటి, OPE NNINGS. సో కరెంట్ ఓపెనింగ్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి కరెంట్ ఓపెనింగ్స్ అనేది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2 నోటిఫికేషన్లు కూడా ఇక్కడే ఇచ్చారండి. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడరీ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడరీ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో 122 పోస్టులు అంటే ఒక దాంట్లో 59, ఒక దాంట్లో 63 ఉన్నాయి కదండి. సో 2 నోటిఫికేషన్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ అండి. ఇక్కడ మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
అలాగే ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, వీటి మీద క్లిక్ చేస్తే మనం అప్లై ఆన్లైన్కి డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ దగ్గర క్లిక్ చేయగానే ఇలా వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు వరకు చెప్పిన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది, మనం చదువుకోవచ్చు. అలాగే అప్లై ఆన్లైన్ అంటే మనం ఆన్లైన్లో అప్లై చేయడం అండి. బయోడేటా ఫార్మేట్ అంటే ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ మన బయోడేటా ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ ఫార్మేట్ కూడా ఇక్కడే ఓపెన్ అవుతుందండి, అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించండి. అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ విజిలెన్స్ కేస్ డిక్లరేషన్ ఫార్మేట్ అండి, ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అందు మీద అన్నీ నోట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలండి. సో ఇది కూడా మీకైతే పీడిఎఫ్ ఇచ్చారండి. సో మనం వీటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే ఈజీగా అవుతుంది. అప్లై ఆన్లైన్ ఇక్కడ చూడండి, లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఒకవేళ మనం రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ చేస్తాం, మనకి రిజిస్టర్ అయ్యి లేకపోతే ఇక్కడ చూడండి ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. క్రెడిట్ అనలిస్ట్ అయితే క్రెడిట్ అనలిస్ట్, సో వేరేది ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అలా దేనికి సంబంధించి దానికి మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాలండి. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయాలండి. సో రెండింటికి ఒకటే ప్రాసెస్, క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. చూడండి ఇవన్నీ మన దగ్గర ఉండాలని చెప్పేసి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ మన దగ్గర ఉండాలి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ప్రాసెస్ అనేది ముందుకెళ్తుందండి. కంటిన్యూ క్లిక్ చేశాను. ఇక్కడ బేసిక్ ఇన్ఫో అంటే మన ఫస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్టు ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ చేయండి. అలాగే మళ్ళీ కన్ఫర్మేషన్ మళ్ళీ ఎంటర్ చేయాలి. మన మిడిల్ నేమ్ మధ్యలో ఏదైతే మన మిడిల్ నేమ్ ఉంటుందో అది, అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో అలాగైతే మనం ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత మదర్ నేమ్, మదర్ ఫుల్ నేమ్ అన్నమాట. మొబైల్ నంబర్, మన మొబైల్ నెంబర్ పర్మనెంట్గా ఉండేది ఇవ్వండి. అలాగే కన్ఫర్మేషన్ మళ్ళీ సేమ్ అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఉంటే అదే ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేయాలి, మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి సేమ్ అదే ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాప్చర్ టైప్ చేయండి, రిజిస్టర్ చేయండి. సో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వస్తుంది. తర్వాత కంటిన్యూగా నెక్స్ట్ డీటెయిల్స్ అనేది బ్లింక్ అవుతుంది, బ్లూ కలర్లోకి రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన గ్రీన్ కలర్లోకి వస్తుందండి. గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ అనేవి మన అడ్రస్ కానీ రిమైనింగ్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటే మన 10th, ఇంటర్, డిగ్రీ, బీఏ, ఎంబీఏ మొత్తం పీజీ వరకు అయితే క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఇందులో మెన్షన్ చేయొచ్చండి. స్టడీ ఏమన్నా ఉంటే స్టడీకి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. అప్లోడ్స్ ఇక్కడ సిగ్నేచరు, ఫోటో, అలాగే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సినవి ఇక్కడేనండి. ప్రివ్యూ మనం అంతా కూడా ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి. ఆ ప్రివ్యూ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎవరెంత ఫీజు పే చేయాలనేది. సో పేమెంట్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చండి. ఇది నోటిఫికేషన్ సంబంధించి ఎస్బీఐ నోటిఫికేషన్ సంబంధించి రెగ్యులర్ వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు ప్రతిరోజు కూడా రావాలంటే కనుక మన ఛానల్ రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.